నమస్తే, నేను సిరి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలతోనైతే అనేక దేశాలు అయితే భయపడుతున్నాయి. దాంతో కూడా అక్కడ ఎవరైతే అంటే అక్కడ వీసాలు అయిపోయిన తర్వాత కూడా నివసిస్తున్నారో అక్రమంగా, వాళ్ళని కూడా ఎవరి దేశాలకు వాళ్ళకి పంపిస్తున్న క్రమంలో మన ఇండియాకి చెందిన స్టూడెంట్సే కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పంపించే క్రమంలో ఇక్కడ ఏంటంటే సంఖ్యలు వేసి పంపిస్తున్నారు అని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది. దాంతోపాటు ఒక ఫోటో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏంటంటే మన ప్రధానమంత్రి మోదీ గారికి కూడా సంఖ్యలు వేసినట్టు కూడా మనకి ఒక ఫోటో అయితే వైరల్ అవుతుంది, న్యూస్ పేపర్లో కూడా వస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే ట్రంప్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. దాంతోపాటు అక్కడ అక్రమంగా నివసిస్తున్న వారిని కూడా ఎవరి దేశాలకు వాళ్ళకి పంపిస్తున్న క్రమంలో, ఇండియాకి చెందిన వ్యక్తుల్ని కూడా మన దేశానికి పంపిస్తున్న క్రమంలో మోదీ గారి కాళ్ళకు కూడా మనం చూసుకున్నట్టయితే సంఖ్యలు ఉన్నాయి. దాని పక్కన ట్రంప్ గారికి వచ్చిన ఒక ఫోటో వైరల్ అవుతుంది. అంటే అది నిజంగానా, మాఫ్టా, లేకపోతే ఏంటి, అసలు ఏం జరిగిందంటారు? సరే, ఆ ఫోటో గురించి అంటారా? తమిళనాడులో ఏదో పేపర్లో అలా వచ్చినట్టు, పత్రికలు ఏదో వచ్చినట్టుగా వచ్చింది, దాని మీద ఏదో చర్యలు తీసుకున్నారు అన్నట్టుగా, బ్యాన్ చేసినట్టుగా వస్తుంది. అది పక్కన పెడితే చర్చ అంతా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకి మోదీ సమర్థిస్తున్నారు. అదేవిధంగా భారతీయులు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ మన దేశానికి పంపించినప్పుడు వాళ్ళకి సంఖ్యలు వేసి పంపిస్తున్నారు. మోదీ గారు కూడా మొన్న వెళ్ళారు, అమెరికా పర్యటనకి వెళ్ళారు. అక్కడ ఏమైనా అటువంటి విషయాలు మాట్లాడతారా అనేటువంటిది ఒక పెద్ద చర్చ కింద అయితే జరిగింది. నేను ఏమంటున్నానంటే సిరి, ప్రతి దేశానికి కొన్ని వాళ్ళ దేశాలకు సంబంధించిన కొన్ని చట్టాల్లో, కొన్ని నిబంధనల్లో, కొన్ని విధానాలు ఉంటాయి. మోదీ గారికి ఎంత స్నేహితులైనంత మాత్రాన ట్రంప్ దగ్గరికి వెళ్ళి మీ విధానాలు మార్చుకోండి, మీ చట్టాలు మార్చుకోండి అని చెప్పడం. ట్రంప్ ఎప్పుడైతే అతను రెండోసారి ఆ దేశానికి అధినేతగా అయిన తర్వాత కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా చెప్పాడు. ఆయన మా దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని ఎవరినైనా సరే ఖచ్చితంగా మా దేశం నుంచి వేరే వాళ్ళ ఆయా దేశాలకు పంపించేస్తారని చెప్పేసి మాట పదే చెప్పాడు ఆయన. ఎందుకంటే వాళ్ళ భావన ఏంటి, వాళ్ళ దేశాలకి సంబంధించినటువంటి అసలైన వ్యక్తి, ఆ దేశవాసులకి ఉద్యోగాలకి ఇబ్బంది కలుగుతుంది, లేకపోతే దేశ భద్రతకి సమస్య రావచ్చు అనేటువంటిది ఆయన భావన పంపిస్తున్నాడు ఆయన. ఖచ్చితంగా ప్రతి దేశం కూడా, ఇప్పుడు మన దేశమే ఉంది, మన దేశం కూడా పక్కన పెట్టు, మన ఇల్లే ఉంది. ఎవడో గోడ దిగేసి లోపలికి వచ్చి ఉంటానా, మన ఇంట్లో బెడ్రూమ్లో పడుకుంటానంటే మనం ఒప్పుకుంటామా? లేదు. మరి మన ఇల్లు లాంటిదే కదా మన దేశమేనా? అలాగే ట్రంప్ ఆ విధంగా నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా సంఖ్యలు అంటారా, సంఖ్యలు అనేది అది ఎందుకు చేస్తారు అంటే, ఒక ఫ్లైట్లో ఒక 150 మందో 100 మందో 200 మందినో ఒక ఫ్లైట్ పెట్టి అక్రమ నివాసంగా ఉన్న వాళ్ళని పంపించేస్తారు ఆ దేశాలకి. వాళ్ళు ఏం వీళ్ళందరూ ఎవరు ఏదో నాలుగు డబ్బులు సంపాదించుకోవాలని ఏదో ఉద్దేశంతో ఎవరికో ఏజెంట్లకి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి అక్రమ రూట్ల ద్వారా, అరణ్య మార్గాల ద్వారా, సముద్ర మార్గాల ద్వారా రకరకాలుగా వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళందరికీ డబ్బులు కూడా లాస్ అవుతాయి కదా. వాళ్ళందరూ ఒక ఫ్రస్ట్రేషన్లో ఏమన్నాను అక్కడ పైలట్ మీద కానీ అక్కడ తిరగబడితే పరిస్థితి ఏంటి? అందుకని అటువంటి చర్యలు తీసుకుంటారు. అది తప్పు పట్టవలసిన అవసరం ఏమీ లేదు. అది మన దేశం, వాళ్ళ దేశం అని కాదు. తీసుకొస్తున్నారు అది అని చెప్పేసి అంటే ఈ చెప్పి వాళ్ళు ఎన్నైనా చెప్తారు. ఏంటంటే మోదీ గారి మీద ఒక వ్యతిరేకత భావంతో అటువంటి మాటలు మాట్లాడతారు. కానీ ఎవరైనా ఎంత తెలియదు. అదే అంటారు, మన గోడ దూకి ఎవడన్నా మన ఇంట్లోకి వస్తే పట్టుకుంటే మనం అటు కూర్చోబెట్టి భోజనం పెడతామా, పలహారాలు పెట్టి అటు దండేస్తామా, చేతులు కాళ్ళు కట్టేస్తామా? ఇది అంటే తప్పేం లేదు. రేపు పొద్దున్న మన దేశంలో కూడా చుట్టుపక్కల బంగ్లాదేశ్ నుంచి లేక ఆ చుట్టుపక్కల నుంచి కూడా అనేక మంది మన దేశంలో వాళ్ళు అక్రమ మార్గాల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన దేశం కూడా సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసింది వచ్చేస్తున్నారు కదా. మరి అటువంటి వాళ్ళందరినీ వాళ్ళ దేశాలకు పంపించాల్సిన అవసరం ఉందా లేదా? గతంలో కూడా నువ్వు ఇక్కడ కేసీఆర్ గారు సీఎంగా ఉన్న టైంలో తెలంగాణకు సంబంధించిన డీజీపీ గారు ఒక లెక్క చెప్పారు. దాదాపు 4,000 మంది పైగా రోహింగ్యాలు ఓల్డ్ సిటీలో ఉన్నారట. వితౌట్ పాస్పోర్ట్స్ ఏవి లేకుండా ఎలా వచ్చారు? మరి వాళ్ళందరూ ఉన్నారు. మరి వాళ్ళందరూ వల్ల మరి దేశ భద్రతకి ఖచ్చితంగా భంగం కదా. అదే విధంగా ఏమవుతుంది, అక్రమంగా సరే వాళ్ళు ఏదో అక్కడ పొట్టగుడి నుంచి వచ్చారో లేకపోతే అక్రమ మార్గాలు కొంతమంది వచ్చి ఉంటారు. అందరూ టెర్రరిస్టులు వస్తారని అంట్లా, అక్రమ మార్గాల్లో బతకడానికి వచ్చి ఉంటారు. కానీ వాళ్ళ వలన వాళ్ళు వచ్చి వాళ్ళ అవకాశాలు తీసేసుకున్నారు అనుకోండి, అసలైన వాళ్ళకి అవకాశాలు కోల్పోతారు కదా. ఎంటుంది ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఏ దేశం కూడా మనము ఇతర దేశాలకు వెళ్ళామనుకోండి, బతకడానికి వెళ్తే ఆ దేశ సంస్కృతి సాంప్రదాయాలను, ఆ దేశ చట్టాలని గౌరవించాలి ఖచ్చితంగా. అమెరికాలో కొన్ని లక్షలాది మంది మన వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్తున్నారు. నిజంగా చదువుకునో జాబులకో మొత్తానికి అక్కడికి వెళ్తున్నారు. జాబులకు వెళ్ళినప్పుడు అక్కడ చట్టాలను గౌరవించాలా ఖచ్చితంగాను. మా ఇండియాలో చట్టాల గురించి ప్రవర్తిస్తామంటే కుదురుద్దా?
ఏ దేశం చట్టానికి ఆ దేశంలో గౌరవించాలి. ఖచ్చితంగా చేయాలి. సక్రమంగా నివసిస్తున్న వారికి ఏ దేశంలో కూడా ఇబ్బంది లేదు. అది అమెరికా కావచ్చు, మన ఇండియాలో కావచ్చు. మన ఇండియాలో కూడా అనేక మంది సక్రమంగా వచ్చి ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఉన్నారు, తప్పులేదు, ఎక్కడైనా బతకొచ్చు. అలాగే మన ఇండియన్స్ ఒక అమెరికా కాదు, ఆస్ట్రేలియా, లండన్, లేకపోతే అనేక చోట్ల ప్రపంచంలో అనేక దేశాల్లో మన ఇండియన్స్ ఉన్నారు, సక్రమంగా వెళ్ళారు. వాళ్ళు డాక్టర్లు చేసుకోవచ్చు, ఇంజనీరింగ్ చేసుకోవచ్చు, చదువుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. అనేక కెనడాలో ఎంతమంది ఉన్నారంటే వెళ్తారు. సక్రమంగా వెళ్ళి ఎక్కడ నివసించినా ఎవరికీ తప్పులేదు తప్ప అక్రమంగా నివసించిన వాళ్ళని సమర్థించమంటే ఎవరు సమర్థించరు. ఈరోజు జరుగుతుంది అదే. ఆ విధంగా చేస్తారా? తప్పు కదా. మన దేశంలోనే ఇప్పుడు సిఏఏ, ఎన్ఆర్సీ బిల్లు ఉన్నాయి. ఆ బిల్లుని కఠినంగా అమలు పరచాలి. ఖచ్చితంగా మన దేశంలో ఎవరు అక్రమంగా ఉన్న పంపించండి. మన దేశవాసులు, ఆ మతాలతో సంబంధం లేదు. మన దేశంలో ఉన్న వాళ్ళు, సక్రమంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చక్కగా బతకొచ్చు. ఈ మతం, ఆ మతం, ఈ కులవాకులు లేదు కదా. చక్కటి దేశం ఉంది. ఈ రోజు కాదు, కొన్ని వేల సంవత్సరాలు బట్టి అనేక మతాల వారిని, కులాల వారిని మన దేశంలో ఐక్యం చేసినటువంటి దేశం ఉంది. వాళ్ళకే ఇబ్బంది లేదు. అక్రమ మార్గాల్లో వీసాలు లేకుండా, లేకపోతే దొంగ వీసాలు పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ వనరులను ఉపయోగించుకుంటానంటే ఖచ్చితంగా బయట పంపించాలి. ఈ వ్యత్యాసం తెలుసుకోకుండా కేవలం ఏదో బీజేపీ మీద బురద జల్లాలి, లేకపోతే మోదీ గారి మీద బురద జల్లాలి అనేటువంటి కొన్ని సూడో సెక్యులరిస్టులు ఉంటారు కొంతమంది. వాళ్ళందరూ కూడా ఏదో రకంగా ఇటువంటి కార్యక్రమాలు, నేనే అంటున్నాను, ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళ వ్యక్తులు మీ ఇళ్లలోకి గోడల దూకి వచ్చిన వ్యక్తులు సత్కరిస్తారా? కూర్చోబెట్టి భోజనాలు పెడతారా? బయటికి వాళ్ళ చేతులు గాళ్ళు కట్టి పోలీస్ స్టేషన్కి చెప్తాం కదా. మరి అదే జరుగుతుంది. దాన్ని ఎలా తప్పడతాం? నేను భవిష్యత్తులోకి నేను బలంగా కోరుకుంటున్నాను, ఇండియాలో సిఏఏ, ఎన్ఆర్సీ బిల్లు కూడా చాలా కఠినంగా అమలుపరచండి. ఎవరైతే అక్రమంగా వచ్చి మన దేశంలో నివసిస్తున్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించండి. ఎందుకంటే అది దేశ భద్రతకి ముఖ్యం. అదేవిధంగా ఇప్పుడు మన వనరులన్నీ వాళ్ళు కూడా పనిచేసుకున్నారనుకోండి. ఇప్పుడు మణిపూర్లో గొడవ ఏంటి? మణిపూర్లో అంత గొడవలు జరుగుతుంది ఏంటంటే అది ఎవరో వచ్చి మా మూలవాసులకు సంబంధించినటువంటి ఆస్తులంతా లాగేసుకుంటున్నారు వాళ్ళు అన్నటువంటి గొడవలే కదా. ఆ తెగల మధ్యన వచ్చిన గొడవలే కదా. అవి మతాల మధ్య వచ్చిన గొడవలు కాదు, తెగల మధ్యన వచ్చిన గొడవలు. రేపు వద్దు అన్ని చోట్ల ఇలా వస్తే పరిస్థితి ఏంటి? వారి దేశం గురించి ట్రంప్ ఆయన ఆలోచించుకుంటున్నాడు. అమెరికా ఫస్ట్, ఆ నినాదం అమెరికా ఫస్ట్ అని నినాదం. మరి మన భారతదేశానికి ఇండియా ఫస్ట్ అని మనం కూడా అనుకోవాలిగా. మనం ఇక్కడేమో రాజకీయం ఎందుకు మాట్లాడుతున్నాం? ఆయన తీసుకున్న అమెరికా ఫస్ట్ అని నిర్ణయానికి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వ్యతిరేకించలేస్తారు కదా. పెరిగింది. అతను ఖచ్చితంగా ముందే చెప్పాడు కదా ఎలక్షన్స్ ముందు, అమెరికా ఫస్ట్ అని నినాదం, నేను వస్తే ఈ కార్యక్రమాలు చేస్తాను అని చెప్పి ఖచ్చితంగా చెప్పాడు, చేస్తున్నాడు. మోదీ గారు వెళ్ళి మీ చట్టాలు మార్చుకోండి, మీరు విధానాలు మార్చుకోండి అంటాడా? ఆయన ఎందుకు వెళ్తాడు? విదేశాంగ విధానం ఉంటాయి, వాణిజ్యమే సంబంధించిన విధానం ఉంటాయి. మోదీ గారు అంటే నేను గౌరవిస్తున్నాను, ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాలు గౌరవిస్తున్నా కూడా దానికి కూడా మోదీ గారిని వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది. ఇక్కడ మన భారతదేశంలో ఏమైపోతుందమ్మా, వాక్సహంత్రం ఎక్కువ. దాంతో ఎవడు వచ్చినట్టు వాడు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడేసి ఇక పైగా విచిత్రం ఏంటంటే ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలని, చట్టాలని అన్నిటిని విమర్శిస్తారు. వాళ్ళకి ఇబ్బంది వచ్చిందనుకో, మళ్ళీ ఇదే రాజ్యాంగం, మన దేశ రాజ్యాంగం వెనకాల హక్కులు, మానవ హక్కులు, రాజ్యాంగం ఆ గోడల వెనకాల దాక్కుంటారు. చాలా విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు చేసే కార్యక్రమాలు దేశానికి, దేశ సంస్కృతి సాంప్రదాయాలు అన్నిటికీ వ్యతిరేకం. వాళ్ళకి ఇబ్బంది కలిగితే మాత్రం, రక్షించేది మాత్రం మనం మళ్ళీ రాజ్యాంగం, వీటి వెనకాల దాక్కుంటారు. మాకు వాక్సహంత్రం లేదా, భావ ప్రకటన స్వేచ్ఛ లేదా, మన చట్టం ఇలా మాట్లాడతారు. చాలా విచిత్రమైన ఏంటంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కదా మనది. అందులోనే ఏంటంటే మనకి అనేక రకాలైనటువంటి మతాలు, ప్రాంతాలు, వివిధ సంస్కృతులు, అనేక రకమైనటువంటి, ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఇటువంటి దేశం. కాబట్టి ఎవరిష్టం చోట మాట్లాడేయడం, దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛను ఒక ముసుగు తగిలించడం, ఇవన్నీ చేస్తారు. ఖచ్చితంగా నేనేమంటున్నానంటే మనం కూడా ఇండియా ఫస్ట్ అనే నినాదంతో ఉండాలి. ఎవరైనా సక్రమంగా ఎక్కడైనా నివసించవచ్చు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అక్రమంగా వెళ్ళి అక్కడ ఇబ్బందులు కలిగేస్తే ఇతర దేశాలు ఎలా నిర్ణయాలు తీసుకుంటాయో ఆయా దేశాల చట్టాల ప్రకారం, మన దేశ చట్టాల ప్రకారం మనం అలా నిర్ణయాలు తీసుకుంటారు. దాంట్లో తప్పు పట్టవలసింది ఏమీ లేదు. ఖచ్చితంగా నేను అంటది మరోసారి, సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి బిల్లులు కూడా ఈ సమయంలోనే ఖచ్చితంగా అమలుపరుచుకుంటే తప్ప, లేకపోతే దేశ భద్రతకు మంచిది కాదు. ఈ దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఈ మౌలిక సదుపాయాలు అందించడంలో కూడా విఫలం అవుతాం. కాబట్టి ఇవన్నీ సక్రమంగా జరగాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.